హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 62. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేసి హైప్ ఇవ్వండి. భూమి అంటూ అక్కడే నిలబడిన భూమిని చూస్తూ మాటల్లోనే నా కూతురు వచ్చేసింది అంటూ భూమి దగ్గరికి వెళ్ళి భూమిని తీసుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింది. భూమి తన పేరు, తనే నా కూతురు అంటూ జయంతికి పరిచయం చేసింది. చ, ఏదైనా వంక పెట్టాలన్నా లేదుగా, ఇంత బాగుంది కాబట్టి నా కొడుకు దీనికోసం మమ్మల్ని కూడా వదిలేస్తానంటున్నాడు అనుకుంటూ మనం మాట్లాడుకోవడం ఏముంది, మీ అమ్మాయికి కూడా నచ్చాలి కదా, అడగండి, మీ కూతురికి సంబంధం చేసుకోవడం తనకిష్టమేనా? నా ఇష్టం తన ఇష్టమని ఏముండదు. నా కూతురు నేను చెప్పింది కాదు అనదు. తనకు కూడా ఈ సంబంధం ఇష్టమే, మనం తర్వాత విషయాలు మాట్లాడుకుందామా అంటుంది రాధమ్మ. ఆ మాట నీ కూతురు చెప్తే మాకు బాగుంటుంది కదా, తన ఫేస్ చూస్తుంటే తనకి సంబంధం ఇష్టం లేదనిపిస్తుంది అంటుంది జయంతి. అయ్యో, అలాంటిదేం లేదు, తను కాలేజ్ నుండి వచ్చింది కదా, అలా అనిపిస్తుంది అంతే, ఇంకేం లేదు. ఇప్పుడే వస్తాను, భూమి నువ్వు పద అంటూ భూమిని రూమ్లోకి తీసుకొని వచ్చింది. భూమి, ఈ శారీ అండ్ నగలు పెట్టుకొని రెడీ అవ్వు, టైం అవుతుంది. అమ్మ, ఈ మ్యారేజ్ నాకు ఇష్టం లేదు. భూమి, నువ్వేం చిన్నపిల్లవి కాదు, పెళ్లి చేసుకోకుండా ప్రేమించిన వాణ్ణి మనసులోనే పెట్టుకొని ఇలానే ఉంటావా? భూమి, నువ్వు నాకు మాటిచ్చినట్టే పెళ్లి చేసుకుంటున్నావు. నేను నిన్ను పెళ్లి కూతురుగా చూడాలనుకుంటున్నాను. నేను నా ప్రేమను మర్చిపోతానని మాటిచ్చాను కదా, తనను మర్చిపోతాను. భూమి, మాటిచ్చినంత తేలిక కాదు మనసు చంపుకోవడం. నీ వయసుని చూసిన దాన్ని, ఆ వయసులో ఆ మనసులో భావాలు తెలియని దాన్ని కాదు. నీ జీవితం నాలాగా ఉండకూడదు, అందుకే అన్నీ ఆలోచించి చెప్తున్నాను. నువ్వు ఈ పెళ్లి చేసుకోవడమే నాకు అందరికీ మంచిది. అమ్మ, నాకు చదువుకోవాలనుంది, నాకు ఈ పెళ్ళొద్దు అంటున్న భూమి చేయి తీసుకొని తన తలపై పెట్టుకొని, నువ్వు పెళ్ళి వద్దంటే నీ ప్రేమతో పాటే తల్లిని కూడా దూరం చేసుకుంటావు. నీకు నీ ప్రేమే కావాలనుకుంటే ఇలానే వచ్చేయి, లేదంటే ఈ చీర నగలు పెట్టుకుని వచ్చేయి అంటూ రాధమ్మ కిందకొచ్చేసరికి భూమి అవన్నీ కిందకు విసిరేస్తూ ఏడుస్తూ కూర్చుంది. భూమి, నీ మనసుని కష్టపెడుతున్నాను, నీ బాధకి కన్నీళ్లకు నేను కారణమవుతున్నాను. కానీ ఈరోజు నీ బాధను చూసి నేను వెనక్కి తగ్గితే నీ జీవితం నాలాగే అవుతుంది, అందుకే తప్పట్లేదు. నీతో ఇలా ఉంటేనే నీ జీవితం బాగుంటుంది, నన్ను క్షమించు భూమి అనేసి భూమిని దూరంగా చూసి బాధపడుతూనే కిందకొచ్చేసింది రాధమ్మ. శిరీష్, నాకు ఇదంతా చూస్తుంటే ఇదంతా జరిగేది కాదనిపిస్తుంది. మనం వెళ్ళిపోదామా? నీకోసం గణిత నిన్ను లవ్ చేసింది, నువ్వే కావాలంటుంది. మామ్, ఐఎమ్ ఫైనల్, నాకు భూమి కావాలి, ఐ జస్ట్ వాంట్ హర్ అంటూ రాధమ్మ వస్తుంటే, ఆంటీ భూమి అంటూ రాధమ్మని అంటుంటే శిరీష్ రాధమ్మ వెనక్కి చూస్తూ అప్పుడే అందంగా రెడీ వస్తున్న భూమిని చూపిస్తూ, నా కూతురు వస్తుంది అంటూ భూమిని తీసుకొచ్చి వాళ్ళ ముందు కూర్చోబెట్టింది. వదిన గారు, నా కూతురికి దేనిలోనూ తక్కువ చేయను, నాకంటూ ఉన్నది మొత్తం తనకే సొంతం. ఈ ఇల్లు బంగారం అంతా కూడా తన కోసం, తన పెళ్లి కోసమే. మీకు కట్న కానుకల్లో దేనిలోనూ తక్కువ చేయను. కట్న కానుకలు అంతా బాగానే ఉంది, కానీ సంబంధం గురించి మాట్లాడాలంటే మీరే కాదు, మీ కూతురు తండ్రి కూడా కావాలి కదా, అదే మీ భర్త. రాధమ్మ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటే భూమికి ఆ మాట తన గుండెని పిండేస్తున్నట్టుగా ఉంది. మామ్, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆ విషయాలేం మాట్లాడకు అంటూ శిరీష్ జయంతిని ఆపేస్తూ, ఆంటీ, నేను భూమిని లవ్ చేశాను, నాకు భూమి మాత్రమే కావాలి, ఇంకేం అవసరం లేదు. ఫార్మాలిటీస్ ఫినిష్ చేద్దామా, భూమి ఒప్పుకుంటుంది అనే ఆశతో అంటూ రింగ్స్ చూపిస్తూ, మీరు ఒప్పుకుంటే భూమి ఫింగర్కి పెట్టాలని వచ్చాను అంటూ భూమి ముందు నిలబడ్డాడు శిరీష్. భూమి అంటూ రాధమ్మ చిన్నగా అనేసరికి భూమి తన చేయి శిరీష్ ముందు పెట్టేసరికి శిరీష్ భూమికి రింగ్ పెట్టాడు. తర్వాత అయిష్టంగానే భూమి శిరీష్కి రింగ్ పెట్టగానే పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశారు. రూమ్లోకి వచ్చిన భూమి తన చేతికున్న రింగ్ని తీసి విసిరి కొడుతూ బెడ్ మీద పడి ఏడుస్తుంది.
భూమి, ఈరోజు నీ కన్నీళ్లను చూసి వెనక్కి తగ్గితే నీ జీవితంలో కన్నీళ్లే మిగులుతాయి. చేదు గతాన్ని మరిచి భవిష్యత్తు కోసం ఆలోచించు. నీ పెళ్లి చూడాలనే నా ఆశని పెళ్లి చూడలేని ఆ క్షణం నా ఊపిరి ఆగిపోతుంది. హైటెక్ బామ్మ రూమ్లోకి వచ్చేసరికి రూమ్లో జరిగే సీన్ని చూసిన బామ్మ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, విన్ను పాప, ఏటి నువ్వే పొద్దునే దుకాణం పెట్టినావు? ఏటైనదే? పర్లేదు, నువ్వు డెవలప్ అయ్యావు. బామ్మ, అయిపోయింది, అంతా అయిపోయింది, కల చెదిగింది, కన్నీరే ఇంక మిగిలింది అంటూ, నువ్వు నేనే పాట పాడుకోవాలే బామ్మ అంటూ మళ్ళీ సిప్ చేస్తుంది. విన్ను పాప, ఏమైంది? అంతా బాగానే ఉంది కదా? ఏమైనా ప్రాబ్లమా? ఉంటే చెప్పవే నాకు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు టెన్షన్గా ఉంది. బామ్మ, ఈరోజు ఆర్మన్ చెప్పింది నీకు చెప్తే నువ్వైతే పోతావు. నేను కాబట్టి గిట్ట తాగుతున్నాను. నువ్వు కూడా సిప్ చేయవే అంటూ బామ్మకు అందిస్తుంది. షూ, వసే తింగరబుచ్చి, నన్ను ఇలానే చంపేలా ఉన్నావు కదే. ఆర్మన్ ఏమన్నాడో చెప్పవే. పెళ్లి చేసుకుందామన్నాడు అంటూ విన్ను అనేసరికి బామ్మ మాట్లాడేది కాస్త షాక్గా చూస్తూ, ఏమన్నాడు అంటూ అడుగుతుంది. నన్ను పెళ్లి చేసుకుందామని అడిగాడు. నా డిసిషన్ రేపే చెప్పమన్నాడు. నేను చెప్పింది విన్న తర్వాత నీకు షాక్ తగిలింది కదా? బామ్మ నవ్వుతూ హ్యాపీగా ఫుల్ బాటిల్ లేపేసింది. బామ్మ, నీకు షాక్లో మెంటల్ వచ్చిందా? ఒసేయ్, నేను ఏదైతే కావాలనుకున్నానో అదే జరగకపోతుంటే హ్యాపీగా ఉంటాను, కానీ నేనెందుకు అలా ఉంటాను? బామ్మ అంటూ షాక్గా చూస్తుంది విన్ను. విన్ను, నేను చెప్పేది నువ్వు చేసేది నిజమేనే. ఆర్మన్కి ఉన్న యాటిట్యూడ్కి వాడిని పెళ్లి వరకు ఎలా తీసుకురావాలని ప్లాన్ చేస్తుంటే వాడే మనకు ఆ ఛాన్స్ ఇచ్చాడు. రేపే ఆర్మన్కి నీకు పెళ్లి ఇష్టమే అని చెప్పి. బామ్మ, అసలు నువ్వేం చెప్తున్నావు? ఏం చేయబోతున్నావు? ఈ నాటకానికి తెరదించబోతున్నా. నువ్వు జస్ట్ నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అవ్వు. మిగతాది నేను చూసుకుంటాను. నీకు చెప్పిన అర్థం కాదు. ఇప్పుడు మనం హ్యాపీగా పార్టీ చేసుకోవాలి అంటూ బామ్మ డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. భూమి, ఈరోజు నువ్వు కాలేజ్కి వెళ్ళట్లేదు. శిరీష్ వస్తున్నాడు, నిన్ను షాపింగ్కి తీసుకెళ్తున్నాడు. నెక్స్ట్ వీక్ నీకు పెళ్లి జరగబోతుంది, గుర్తుంది కదా? రాధమ్మ చేపట్టుకుంటూ, చిన్నప్పటి నుంచి నన్నేం అడగలేదు. నాకు ఎలాంటి కష్టం రాకుండా నన్ను చూసుకున్నావు. నా కోసం చాలా చేశావు. నీకోసం నేను పెళ్లి చేసుకోలేనా? నేను పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటానంటే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ చిన్నగా నవ్వుతూ అంటుంది భూమి. భూమి అంటూ తనని దగ్గరికి తీసుకుంటుంది రాధమ్మ. భూమి, నువ్వు ఈ పెళ్లి ఇష్టంతోనే చేసుకుంటున్నావా? నీ ప్రేమను మర్చిపోయే చేసుకుంటున్నావా? అసలు సడన్గా పెళ్ళేంటి? నాతో కూడా చెప్పలేదు. వీవర్, మరేం చేయమంటావు? ప్రేమించాను కాబట్టి ప్రేమలో ఓడిపోయాను. అక్కడితో లైఫ్ ఎండ్ అయ్యిందంటూ బాధపడుతూ ఉండాలా? ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుని ఎంతమంది బ్రతకట్లేదు? నేను బ్రతికేస్తాను. ఈ విషయంలో డిస్కషన్ అవసరం లేదు అంటుంది భూమి. ఆర్మన్కి నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పమని బామ్మ చెప్పింది. అసలు బామ్మ ఏం ప్లాన్ చేయబోతుంది? నాతో చెప్పమంటే చెప్పదు అనేసి పెదవి విరుస్తూ విన్ను ఆర్మన్ దగ్గరికి వచ్చింది. ఆర్మన్, నీతో మాట్లాడడానికి వచ్చాను. అదేంటంటే, నిన్ను అడిగావు కదా నా డిసిషన్ చెప్పమన్నావు కదా, అది చెప్పడానికే వచ్చాను. నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే. ప్రేమించిన వాడే పెళ్లి చేసుకుందామంటే నేను కాదంటానా? విన్ను, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మాట్లాడేశాను. మన ప్రూఫ్స్ కూడా నిన్నే సబ్మిట్ చేశాను. నెక్స్ట్ వీక్ మన పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఆర్మన్ అనే మాటకు అప్పుడే అక్కడికి వస్తున్న రాధమ్మ, బాబు, ఏంటో డేట్ ఫిక్స్ అయింది అంటున్నారు? రాధమ్మ ఆంటీ, ఏదైనా మీతో చెప్పకుండానా? నేను విన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నెక్స్ట్ మండే మా మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయింది. కాంగ్రాట్స్, మీరు పెళ్లి చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీకు అంతా మంచి జరగాలి. భూమి పెళ్లి కూడా అదే రోజు జరుగుతుంది. తన మ్యారేజ్ ఇన్విటేషన్ ఇవ్వడానికే వచ్చాను. భూమిని పెళ్లి శుభలేఖను నువ్వు నీ ఫ్రెండ్స్కి ఇవ్వు అంటూ రాధమ్మ అనేసరికి భూమి ఆర్మన్ అండ్ విన్నుకి తన పెళ్లి శుభలేఖనిస్తుంది. భూమి, మనిద్దరి పెళ్లి ఒకే రోజు జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ
విన్ను భూమిని హక్ చేసుకుంటూ అంది. భూమి, నీ ఫ్రెండ్ పెళ్ళికి కంగ్రాట్స్ చెప్పావా అంటూ వీవర్ అనేసరికి భూమి ఆర్మన్ని చూస్తూ తనకి కంగ్రాట్స్ అంటూ చేయిస్తుంటే ఆర్మన్ కూడా థ్యాంక్ యూ అంటూ నార్మల్గా అంటాడు. రాధమ్మ ఆంటీ, మా మ్యారేజ్కి మీరు రావడం కుదరదు, అందుకే చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సండే అందరూ కూడా పార్టీకి తప్పకుండా రావాలి. వాట్ భూమి, పెళ్ళి కూడా ఫిక్స్ అయిందా? విన్ను, ఈ మాట నాకు ముందే చెప్పాలి కదా, నా ప్లాన్స్ మళ్ళీ చేంజ్ చేయాలి. సర్లే, నువ్వేం చేయాలో మొత్తం చెప్తాను అంటూ హైటెక్ బామ్మ విన్ను పాపకి తనేం చేయాలో అంతా చెప్పింది. బామ్మ, నేనిప్పుడు అదంతా చేయాల్సిందేనా? విన్ను పాప, నీకు చెప్పింది చెప్పినట్టే చెయ్యాలి అంటూ కాల్ కట్ చేసింది. భూమి ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. తనను పెళ్లి కూతుని కూడా చేశారు. భూమి, నువ్వేంటి ఇంకా అలానే ఉన్నావు? నువ్వు పార్టీకి రావట్లేదా? వీవర్, నేను పార్టీకి రావట్లేదు. భూమి, నువ్వింకా ఆర్మన్ని మర్చిపోలేదు కదా, అందుకే రాను అంటున్నా. ఒక రోజులో మొత్తం మారిపోతుంది, మరి నువ్వు మారలేదా? వీవర్, భూమి, నిజం మాట్లాడితే అలానే ఉంటుంది. నువ్వింకా నీ ప్రేమను మర్చిపోలేదు, అందుకే రాను అంటున్నావు. ఆర్మన్ అంటూ తన దగ్గరకు వస్తుంది రాధమ్మ. రాధమ్మ ఆంటీ, ఆర్మన్, నువ్వు పెళ్లి చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది, కానీ నువ్వు ఈ పెళ్లి చేసుకుంటుంది భూమి కోసమే కదా. ఈ పెళ్లి నీ పేరెంట్స్ని తెలియకుండా చేసుకుంటున్నావు. ఆంటీ, భూమి మనసులో నా మీద ఎలాంటి ఆశ ఉండకూడదు, అందుకే నేను పెళ్లి చేసేసుకుంటున్నాను. అండ్ నాకు పేరెంట్స్ ఉన్నారు, బట్ ఎప్పుడు నా పక్కన లేరు. కానీ అమ్మా నాన్న ప్రేమ ఎలా ఉంటుందో మీ దగ్గరే చూశాను. ఈ పెళ్లి తర్వాత భూమికి నేను ఎప్పటికీ గుర్తుకు రాను. టైం అవుతుంది. ఆర్మన్, నేను ఫంక్షన్కి రావట్లేదు. అదేంటంటే రేపే పెళ్ళి కదా, నాకు చాలా పనులున్నాయి. ఆంటీ, నాకు ఉంది మీరే కదా, మీరు కూడా లేకపోతే బాగుంటుందా? మీరైనా రావచ్చు కదా. మీరు లేరంటే నేను ఒంటరి అనే ఫీల్ వస్తుంది. బ్రో, అందుకే నేను వచ్చాను కదా. అలానే కాబోయే పెళ్లి కూతుని కూడా తీసుకొచ్చేసాను అంటూ భూమిని తీసుకొచ్చాడు వీవర్. భూమిని పెళ్లి కూతురు అనేసరికి అక్కడి వాళ్ళు వీవర్ని షాక్గా చూస్తున్నాడు. షూ, వాట్ హ్యాపెన్ యార్? ఎందుకు అలా చూస్తున్నారు? నేను నిజమే కదా చెప్పాను. పెళ్లి కూతుర్ని తీసుకొచ్చాను. ఐ మీన్ ఆ పెళ్లి కూతురు భూమిని తీసుకొచ్చాను. తను కూడా మనతోనే వస్తుంది. వీవర్, భూమి ఈ టైంలో బయటకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఆంటీ, పెళ్ళైన తర్వాత తను మాతో మాట్లాడాలన్నా తన హస్బెండ్ పర్మిషన్ కావాలి. భూమి మాతో ఉండే లాస్ట్ మూమెంట్స్, ప్లీజ్ ఆంటీ పర్మిషన్ ఇవ్వండి అంటూ రాధమ్మని ప్లీజింగ్గా అడుగుతున్నాడు వీవర్. భూమి, రేపే నీ పెళ్ళి కదా, జాగ్రత్తగా వెళ్ళిరా భూమి అంటూ రాధమ్మ అనేసరికి భూమిని తీసుకుని వీవర్ అండ్ ఆర్మన్ ఇద్దరూ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. విన్నుని పికప్ చేసుకోవద్దా? తను డైరెక్ట్గా వెన్యూ దగ్గరకు వచ్చేస్తుంది. షూ, ఏంటి ఇద్దరు అలా సైలెంట్గా ఉన్నారు? ఏదో స్ట్రేంజర్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు. అసలు మీరు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారు? వీవర్, మేము బాగానే ఉన్నాం. నువ్వు ఇరిటేట్ చేయకుండా డ్రైవ్ చేయి, లేదంటే నేను ఇక్కడే దిగుతాను అంటూ భూమి అనేసరికి వీవర్ సైలెంట్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఆర్మన్ అసలు తనను పట్టించుకోకుండా ఉన్నాడు. బామ్మ, నాకు ఇదంతా భయంగా ఉంది. నేను అదంతా హ్యాండిల్ చేయగలనా? విన్ను పాప, నీకు ట్రైనింగ్ ఇచ్చిందెవరు? ఈ నాగపడగల భూలక్ష్మీదేవి. నేనుండగా నీకెందుకు భయం? బేలా, హ్యాస్టీస్, నేను చెప్పింది చెప్పినట్టే ఫాలో అవ్వు. భూమి కాసేపట్లో ఇక్కడికి వస్తుంది. నీ యాక్టింగ్కి భూమి ఫిదా అయ్యి మన ట్రాప్లో పడాలి. మనం చెప్పింది చెప్పినట్టే చేయాలి. విన్ను, ఈ రోజుతో నీ యాక్టింగ్కి లాస్ట్ డే. ఈరోజు నువ్వు నేను చెప్పినట్టు చేస్తే లైఫ్లో నువ్వు సెటిల్ అయ్యే అమౌంట్ నీ సొంతం అవుతుంది. ఈ 2 years నువ్వు ఇదంతా చేసింది దానికోసమే కదా. అదే నీ కళ్ళ ముందుకు రాబోతుంది. వినుష్క మిస్ చేసుకోవని అనుకుంటున్నాను. బామ్మ, నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటూ ధీమాగా విన్ను అనేసరికి ఇద్దరు నవ్వుకుంటూ ఆర్మన్ కారు వచ్చేసరికి హైటెక్ బామ్మ అక్కడి నుంచి సైడ్ అయింది. భూమి, గ్లాడ్ టు సీ యూ. యాక్చువల్లీ రేపు నీ పెళ్ళి కదా, నువ్వు వస్తావనుకోలేదు అంటూ భూమిని హక్ చేసుకుంటుంది విన్ను. విన్ను, నాకు వినపడట్లేదు. ఇట్స్ గెటింగ్ లేట్ పదా అంటూ తన చేయి పట్టుకుంటూ విన్నుని తీసుకొని ముందుకు నడిచాడు ఆర్మన్. భూమి, తన చేయి పట్టుకుంటేనే అలా చూస్తున్నావు? రేపటి నుంచి ఇద్దరూ కలిసి ఉంటారు, కలిసే తింటారు. అప్పుడేం చేస్తావు?
వీవర్ నీకు ఆల్రెడీ చెప్పాను కదా, పద అంటూ భూమి కూడా ముందుకు నడిచింది. ఆర్మన్ అండ్ విన్ను మ్యారేజ్ని అనౌన్స్ చేసేసరికి తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్మన్ బ్రో, వాట్ ఈస్ దిస్? మాకు పార్టీ ఇచ్చావు, మరి నువ్వేంటి డ్రింక్ చేయకుండా ఉన్నావు? వీవర్ డోంట్ కంపల్స్, నాకు అలవాట్లేదు అండ్ నాకు ఇష్టం లేదు. షూ, అలవాటు చేసుకుంటే అవుతుంది. ఇష్టం టైంని బట్టి చేంజ్ అవుతుంది. హ్యాబిట్. ఆర్మన్ పెళ్ళవుతుంది కదా, తర్వాత యూజ్ అవుతుంది. ఆర్మన్ వీవర్ని కంట్రోల్ చేస్తూ, నేనేదైనా నాకు నచ్చితేనే చేస్తాను. ఎవరి కోసమో నన్ను నేను చేంజ్ చేసుకోలేను. నేను నాకు నచ్చినట్టే ఉంటాను. ఆర్మన్, ఇది నీ వెడ్డింగ్కి నువ్విస్తున్న పార్టీ. ఈరోజు నువ్వు డ్రింక్ చేయాల్సిందే, లేదంటే నేను ఫీల్ అవుతాను. హ్యాబిట్. వన్స్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటూ ఆర్మన్కి వద్దంటున్నా కూడా తనకి డ్రింక్ తాగించాడు వీవర్. బామ్మ చెప్పినట్టు ఈ మత్తుని భూమి అండ్ ఆర్మన్ తాగేలా చేయాలి అనేసి తన దగ్గరున్న మత్తుని కూల్ డ్రింక్లో మిక్స్ చేసింది విన్ను. భూమి, నువ్వేంటి అందరూ ఎంజాయ్ చేస్తుంటే ఒక్కదానివే కూర్చున్నావు? కనీసం డ్రింక్ కూడా తీసుకోలేదు. అందుకే నీకోసమే కూల్ డ్రింక్ తీసుకొచ్చాను అంటూ భూమికి కూల్ డ్రింక్ ఇచ్చింది విన్ను. భూమికి కూల్ డ్రింక్ ఇచ్చేశాను, ఇంకా ఆర్మన్కి కూడా ఇచ్చేయాలి అనుకుంటూ, భూమి నువ్వు కూల్ డ్రింక్ తాగు, నేను వెళ్ళి నా ఫియాన్సీకి తీసుకొస్తానంటూ విన్ను ఆర్మన్ దగ్గరికి వెళ్ళింది. ఆర్మన్, నేను నీకోసమే వచ్చాను, పద మనం కాసేపు మాట్లాడుకుందాం. భూమి ఒక్కతే ఉంది, తనకి కంపెనీ ఇద్దామంటూ ఆర్మన్ని తీసుకొని వచ్చింది. భూమి, కూల్ డ్రింక్ తాగకుండా అలానే ఉన్నావేంటి? తాగు, అండ్ దిస్ ఈజ్ ఫర్ యూ అంటూ ఆర్మన్కి కూడా కూల్ డ్రింక్ని ఇచ్చింది. నీతో ప్రేమ, పెళ్ళి ఇదంతా కూడా నాకు కలగా ఉంది. నేను చాలా అదృష్టవంతురాల్ని. అందుకే నీ ప్రేమ, నీతో పెళ్ళి అస్సలు నమ్మలేకపోతున్నాను. షూ, ఇద్దరు ఏంటి అలా చూస్తున్నారు? కూల్ డ్రింక్స్ తాగండి అంటున్న విన్ను పాప మొబైల్ రింగ్ అయ్యేసరికి హైటెక్ బామ్మ చేస్తుందనేసి ఇప్పుడే వస్తాను అంటూ విన్ను పాప పక్కకొచ్చింది. విన్నుకి నేను డ్రింక్ చేశానని తెలిస్తే తను ఫీల్ అవుతుంది. తనకు తెలియకుండా మేనేజ్ చేయాలి. బామ్మ, విన్ను పాప నేను చెప్పినట్టు ఇద్దరికి డ్రింక్స్లో మత్తు మిక్స్ చేసావా? అది తాగేశారా? దాన్ని మిక్స్ చేస్తే అసలు ఏం చేస్తున్నారో కూడా మార్నింగ్ వరకు వాళ్ళకి తెలీదు. బామ్మ, నేను అదే పనిలో ఉన్నాను, నువ్వు కాల్ చేసి డిస్టర్బ్ చేయకు. పని కంప్లీట్ అవ్వగానే కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి భూమి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది విన్ను. భూమి, ఏంటి అలా చూస్తున్నావు? దానిలో మేమేం మిక్స్ చేయలేదు. కూల్ డ్రింక్ మీద ఏమైనా డౌట్ ఉందా? మిస్టర్ ఆరిగెంట్, నాకు నీతో గొడవపడే ఇంట్రెస్ట్ లేదు అండ్ నీ పార్టీకి రావడం కూడా ఇష్టం లేదు. వీవర్ ఫోర్స్ చేశాడు కాబట్టి వచ్చాను అంటూ గ్లాస్ పక్కన పెట్టేసింది. మిస్ న్యూసెన్స్, నేను నీకేం మనీ ఇవ్వలేదు ఇంట్రెస్ట్ అడగడానికి, జస్ట్ కూల్ డ్రింక్ ఇచ్చాం అంతే కదా. మా పెళ్ళికి నీకు చిన్న పార్టీ, దానికి ఇంత చేస్తున్నావు? చూస్తుంటే నీకు నా పెళ్ళి ఇష్టం లేదనిపిస్తుంది. కాదు అంటే కూల్ డ్రింక్ తీసుకో అంటూ తన దగ్గరున్న డ్రింక్ని భూమికి ఇస్తూ ఉంటే గ్లాస్లో డ్రింక్ భూమి మీద పడింది. మిస్టర్ ఆరిగెంట్, అసలు ఏం చేస్తున్నావు? ఆర్ యూ అవుట్ ఆఫ్ మైండ్? భూమి, సారీ ఫర్ దాట్, బై మిస్టేక్ జరిగింది. రిసార్ట్లో రూమ్ ఉంది, వెళ్ళి క్లీన్ చేసుకో అంటూ ఆర్మన్ అంటుంటే తనను సీరియస్గా చూస్తూ భూమి తన శారీని క్లీన్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళింది. వీవర్ అప్పుడే అక్కడికి వస్తూ అక్కడున్న గ్లాస్ని చూడగానే, వావ్, నా కోసమేనా అంటూ ఆ గ్లాస్ని తీసుకొని కూల్ డ్రింక్ మొత్తం తాగేశాడు. ఓయ్, వీవర్ డ్రింక్ చేసి మళ్ళీ ఇదంతా అవసరమా? ఆహా, మనకి దేనికి అబ్జెక్షన్ లేదు, ఏదైనా కూడా మనకు ఒకటే కదా. ఆర్మన్ అంటూ అక్కడికి వచ్చిన విన్ను భూమి గ్లాస్ ఖాళీగా ఉండడం చూసి భూమి డ్రింక్ చేసేసింది అనేసి మనసులో హ్యాపీగా ఉంది. భూమి ఎక్కడికి వెళ్ళింది? భూమి వాష్రూమ్కి వెళ్ళింది అంటూ ఆర్మన్ సమాధానం చెప్పాడు. విన్ను, వాట్ ఈస్ దిస్? మేమంతా డ్రింక్ చేసాం, నువ్వేంటి అలానే ఉన్నావు అంటూ ఆర్మన్ చేతిలో గ్లాస్ని తీసుకొని విన్ను వద్దంటున్న తనతో తాగించేశాడు. వీవర్, ఏం చేస్తున్నావు? విన్ను, వాట్స్ రాంగ్? రేపు మీ పెళ్ళి కదా, ఇదేం తప్పు కాదు. ఈ డ్రింక్ నేను కూడా తాగేశాను, ఇప్పుడు ఏం చేయాలి? వాట్స్ ఎల్స్? ఆర్మన్ అండ్ భూమి ఇద్దరూ డ్రింక్ చేశారు కాబట్టి ఫస్ట్ నేను చేయాల్సింది చేసేయాలి. ఆర్మన్, వాట్ హ్యాపెన్ టు యూ? అలా ఉన్నావేంటి? షూ, ఇదంతా నీ వల్ల వద్దంటున్నా డ్రింక్ చేయించావు. నీ వల్ల ఇప్పుడు మత్తుగా ఉంది. నాకు కూడా అలానే ఉంది, కానీ చాలా బాగుంటుంది, అలవాటు అవుతుంది. ఐ జస్ట్ కమ్
అంటూ వీవర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ వీవర్ చేసిన దానికి నాకు కూడా అలానే ఉంది ఆర్మన్. అన్కాన్షియస్ అయ్యేలోపు ఆర్మన్ని భూమి దగ్గరికి వెళ్ళేలా చేయాలి. భూమి డ్రింక్ చేసింది కాబట్టి ఆల్రెడీ తను అక్కడే అన్కాన్షియస్ అయి ఉంటుంది. ఆర్మన్, ఇట్స్ గెటింగ్ లేట్. భూమి వస్తే మనం స్టార్ట్ అవ్వచ్చు. నువ్వు వెళ్ళి భూమిని తీసుకొస్తావా అంటూ విన్ను అనేసరికి ఆర్మన్కి అప్పటికే తల తిరుగుతున్నట్టుగా ఉంటే ఆర్మన్ భూమి కోసం రిసార్ట్లో భూమి కోసం వెళ్ళాడు. భూమి అంటూ ఆర్మన్ తన కోసం రూమ్లోకి వెళ్ళగానే అదే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న విన్ను రూమ్ని బయట నుంచి లాక్ చేసేస్తుంది. బామ్మ చెప్పింది చేసేసాను, వెంటనే బామ్మకి ఇన్ఫామ్ చేయాలి అంటూ విన్ను పాప కళ్ళు మూతలు పడుతుంటే అక్కడి నుంచి కష్టంగా ముందుకు వెళ్ళింది. నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్ డోర్ ఓపెన్ అయ్యేసరికి రూమ్లో ఉన్న భూమిని చూస్తూ కోపంగా రూమ్లోకి వచ్చింది విన్ను. బెడ్ మీద స్పృహ లేకుండా ఉన్న ఆర్మన్ని భూమిని కోపంగా చూస్తూ భూమి చెంప పగలకొట్టింది. భూమి, నువ్వు ఈ రూమ్లో తనతో ఏం చేస్తున్నావు? అంటే నైట్ మొత్తం నువ్వు ఈ రూమ్లో తనతో కలిసే ఉన్నావా? నిజం చెప్పు భూమి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను తను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అలాంటిది అన్నీ తెలిసి నాకు అన్యాయం చేస్తున్నావా? అంటే నైట్ నువ్వు తనతో కలిసి కమిట్ అయ్యావా? నిన్నే అడుగుతున్నాను భూమి, నువ్వు తనతో కమిట్ అయ్యావా? మీ ఇద్దరు మధ్య తప్పు జరిగిందా? హా, అవును, మా మధ్య తప్పు జరిగింది. మేము నిన్న నైట్ కమిట్ అయ్యాం. నిన్నే కాదు, రోజు మేము కలుస్తూనే ఉన్నాం. నాకు తనంటే చాలా ఇష్టం, ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ తను నిన్ను లవ్ చేశాడు, నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. కానీ తనకి నేనంటే కూడా ఇష్టమే, అందుకే తనతో కమిట్ అయ్యాను. నేను ప్రేమించాను. ఆ రోజు అడిగావు కదా మా మధ్య ఏముంది అన్నావు కదా, ఇదే ఉంది. ఇదే ఫస్ట్ టైం కాదు, మా మధ్య ఈ రిలేషన్ ఎప్పటి నుంచో ఉంది. బట్ నీకు తెలియకుండా మేనేజ్ చేస్తూ నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. నాతోనే కాదు, తనకి చాలామంది అమ్మాయిలతో సంబంధం ఉంది. సో కాల్డ్ రిలేటెడ్ విత్ బెనిఫిట్స్ అంటారు. అలానే చాలామంది అమ్మాయిలతో తనకి సంబంధం ఉంది. నువ్వైతే నిజం తెలిసినా కూడా తననేం చేయలేవని నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. తను ఒక హ్యూమనైజర్. నచ్చిన ప్రతి అమ్మాయితో డేట్ చేస్తాడు. నాతో కూడా అలానే చేశాడు. ఇప్పుడేం చేస్తావు? ఈ పెళ్ళి మానుకుంటావా? విన్ను అక్క, ఆర్ యూ హ్యాపీ నౌ? నువ్వు నా దగ్గర నుంచి ఇదే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? పిచ్చిది. ఓ అబ్బాయి రూమ్లో ఓ అమ్మాయి ఉందంటే వాళ్ళ మధ్య ఏదో ఉన్నట్టేనా? కళ్ళతో చూసింది ఎవరో ఏదో చెప్పేస్తే అదే నమ్మేస్తావా? నువ్వు ప్రేమించిన తన మీద నీకు ఎలాంటి నమ్మకం లేకపోతే నీ ప్రేమకి వాల్యూ లేనట్టే. అక్క, మా మధ్య నువ్వనుకునేట్టు ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ నిన్న రూమ్ డోర్ లాక్ అయింది. దానివల్ల మేము ఇక్కడే ఉండాల్సి వచ్చింది. అంతేకాని మా మధ్య ఏం జరగలేదు. ఓ క్షణం నేను చెప్పింది నమ్మేశావు. కానీ నమ్మాల్సింది చెప్పింది కాదు, మనిషిని, నిన్ను. ప్రేమించింది, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న తన మీద నీకు ఉండాల్సింది అనుమానం కాదు, నమ్మకం. అంతకు మించి ప్రేమ ఉండాలి. నీకు ఇది అర్థమయ్యేలా చెప్పాలని నీతో అలా మాట్లాడాను. అంతేకాని మా మధ్య ఏం జరగలేదు. ఆర్ యూ హ్యాపీ నౌ? లేట్ అవుతుంది. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఈ పెళ్లి వల్ల మీకు మంచి జరగాలి. విన్ను ఓ ఫ్రెండ్గా, చెల్లిగా, వెల్విషర్గా నేను అదే కోరుకుంటున్నా అంటే భూమి అక్కడి నుంచి వచ్చేసింది. సో ఇవంతా భూమి అలా కావాలని చెప్పింది. మరి విన్ను ఏం ప్లాన్ చేయబోతుంది? అలాగే బామ్మ ఆర్మన్కి ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. నెక్స్ట్ ఏం జరగబోతుందో. సో పాస్ట్ అయితే అయిపోతుంది, జస్ట్ 1 or 2 ఎపిసోడ్లో అయిపోతుంది. చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.